రాష్ట్ర విద్యార్థుల విద్యా కళలను సీఎం చంద్రబాబు ప్రభుత్వం నాశనం చేస్తుంది అంటూ వైఎస్ఆర్సీపీ నేత ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి హయాంలో తెచ్చిన 17 మెడికల్ కాలేజీలను ఎలా ప్రైవేటు పరం చేస్తారని మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో కంబైన్డ్ అండ్ డిఫరెంట్ రాష్ట్రంలో ఆల్విన్ దగ్గర నుంచి హెచ్ఎంటీ బేరింగ్ దగ్గర నుంచి అనేకమైనటువంటి కంపెనీలు మూతపట్టడానికి కారణమయ్యి ప్రైవేటైజేషన్ వైపు ఈ రాష్ట్రం నడిపించినటువంటి వ్యక్తి ఎవరయ్యా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అంటే చంద్రబాబు నాయుడు గారే గుర్తొస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఎల్పిజి సిస్టమ్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. నేనే బిల్ క్లింటన్ తీసుకొచ్చాను, ఆయనకు కూడా సిస్టమ్ నేనే నేర్పాను, తర్వాత మావాడిని కూడా నేర్చుకోవడం కోసం అక్కడ పంపించాను. ఇవన్నీ మాట్లాడిన మాటలు కనపడుతూనే ఉన్నాయి. ఇటీవల అలెస్కా అనేదాన్ని ఒకదాన్ని చెప్తా ఉన్నాడంట. అలెస్కా గురించి మీకు తెలుసా? చిటికేస్తే పలుకుద్ది. అదే ఆ చిటికే వేస్తే బురదను మొత్తాన్ని ఈ బుడమేరు వాగును మొత్తం వెనక్కి తీసుకోమని అలెస్కాకి చెప్తే అది చేసి ఉండేదేమో, కానీ ఈయన ఎందుకో చెప్పలేదు. ఈ 17 మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజ్ చేయటం కోసం ఎవడిచ్చాడు నీకు హక్కు? స్ట్రైట్ క్వశ్చన్. దీనిలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయి. దాదాపు 4,916, 910 ఈ మెడికల్ కాలేజ్ సీట్లని మీరు మోసం చేసి పేదవాళ్ళకి చదువు దక్కకుండా, డాక్టర్లు కాకుండా పేద వర్గాలకి ఈ మెడికల్ సీట్ని దూరం చేసే ఆలోచన మీరు చేయటం లేదా? దీని మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలని నేను కోరుతా ఉన్నాను. వాళ్ళ ఫ్యామిలీని పక్కన పెడదాం. ఎందుకు నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలని కోరుతున్నానంటే, కాస్త కోస్త సామాజిక స్పృహ ఉన్నట్టుగా మొన్న బుడవేరు వరద వస్తే విజయవాడలో అంతకుముందు జగన్ గారు వరద సహాయ కార్యక్రమంలో ఆఫీసర్స్ ఉండాలి, ఎమ్మెల్యేలు ఉండాలి, లోకల్ వాళ్ళు అందరూ ఉండాలి, మాలాంటి వాళ్ళు వస్తే ముఖ్యమంత్రి లెవెల్లో ఇబ్బంది పడతారు కాబట్టి సరిగా జరగవు అని జగన్ గారు ఏం చెప్పాడు? పాపం పవన్ కళ్యాణ్ గారు మొన్న అదే చెప్పాడు. జగన్ గారిని ఫాలో అయ్యాడు. చంద్రబాబు నాయుడుతోటి పోటీపడి నేను ఆయన సింగనగర్లో తిరుగుతుంటే నేను ఇంకొక నగర్లో తిరిగితే ఇబ్బంది పడతాం, కానీ లెట్ ది వెల్ఫేర్ యాక్టివిటీస్ గో అని చెప్పి వదిలేశాడు. ఇప్పుడు ఈ బాధ్యత దాదాపు ఒక 5,000 సీట్లు, మెడికల్ సీట్లు ప్రభుత్వ పరంగా ఉండాల్సినటువంటివి తండ్రి కొడుకులు కుటుంబం కలిసి ప్రైవేటైజేషన్ చేస్తూ ఉంటే, దీనిలో పేద వర్గాలకి, దళితులకు కానీ, బీసీలకు కానీ, మిగతా ఓసీల్లో ఉన్నటువంటి పేదలకు కానీ ఒక్క మెడికల్ సీట్ కూడా రాకుండా చేసే విధానాన్ని, అంటే వాళ్ళు కొనుక్కోవాలి. కొనుక్కునే శక్తి ఎవడుకుంటుంది? మేనేజ్మెంట్ దగ్గర కొనుక్కునే శక్తి ఎవరికి చాలామందికి ఉండదు, కాబట్టి వదిలేస్తారు. హూ విల్ బికమ్ ద డాక్టర్ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్? అంతా వాళ్ళ మనుషులే వస్తారు. అంటే చంద్రబాబు నాయుడు గారి కుట్ర ఏంటంటే, ఎవడైతే డబ్బు ఉన్నాడో, తన సామాజిక వర్గం ఎవడుందో వాడే డాక్టర్గా రావాలి. కాబట్టి ఈ ప్రైవేటైజేషన్ మెడికల్ కాలేజెస్ మీద జరుగుతున్న దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఒక లైన్ తీసుకున్నాడు. అవసరమైతే విద్యార్థుల దగ్గరికి వెళ్ళి సమాజంలో ప్రజలకు చెప్పి దీని మీద ఒక తీవ్రమైనటువంటి ప్రజా ఆందోళనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తుంది. ఒక పక్క మోడీ అమ్మేస్తాడు, ఎల్ఐసిని అమ్మేస్తాడు, విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాడు, బిహెచ్ఎల్ అమ్మేస్తాడు, మిధానిని అమ్మేస్తాడు, బీడీఎల్ని అమ్మేస్తాడు, ఈసీఎల్ అమ్మేస్తాడు, మొత్తం ఎవ్రీథింగ్, ఆల్ పబ్లిక్ సెక్టర్స్ క్లోజ్డ్. అంటే పేదవాడు ఎవడో కూడా పబ్లిక్ సెక్టర్లో ఉద్యోగం చేయడానికి లేదు, వాళ్ళ లైఫ్ మార్చడానికి ఏమాత్రం వీల్లేదు. ఇప్పుడే ఐ థింక్ బీజేపీ కూడా మొత్తం రాజ్యాంగాన్ని ఎత్తేసే దశలోకి వెళ్ళిపోయాడు. నిన్నే రాహుల్ గాంధీ అమెరికాలో ఒక ఇంటర్వ్యూ ఇస్తూ రాజకీయపరమైనటువంటి విభేదాలు మా దేశంలో పెద్దగా కనపడటం లేదు, మాకు బీజేపీ వాళ్ళకి రాజకీయమైన విభేదాలు కాదు, ప్రాథమిక హక్కుల్ని కూడా హరించే దశలోకి బీజేపీ వెళ్ళిపోయిన తర్వాత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని పేద వర్గాలకి దక్కకుండా చేస్తున్న క్రమంలో మేము పోరాటం స్టార్ట్ చేస్తున్నామని చెప్పాడు. ఎవడిచ్చాడు ఈ రాజ్యాంగాన్ని మీరు పాటించకుండా వేరే విధంగా పరిపాలించే హక్కు బీజేపీ వాడికి ఎవడిచ్చాడు? మోడీ గారు బీసీ అని చెప్తారు, అవునో కాదో ఎవడికి తెలీదు. ఒకవేళ అయితే ఎవరిని గురించి ఆలోచించాలి? అసమానతలు ఉన్నటువంటి సమాజాన్ని సమానత్వం వైపు తీసుకురావటం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈక్వాలిటీ అనేదాన్ని ఏం చేశారు అంటే, ప్రభుత్వంలోకి వస్తే 10-15 సంవత్సరాలు మీరు మొత్తం ఈవీఎంల పేరుతోటో లేకపోతే ఇంకో దుర్మార్గం పేరుతోటో మీరు ఏలేసి ప్రతి పబ్లిక్ సెక్టర్ని, నెహ్రూ హయాంలో పెట్టినటువంటి ప్రతి పబ్లిక్ సెక్టర్ని, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి విద్యా, ఉద్యోగం, అదేవిధంగా హెల్త్, దీనిలో ఇవన్నీ మీరు నాశనం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి
చంద్రబాబు నాయుడు గారు వీనో కొత్తగా వచ్చినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా లేకపోతే ఒక రోబోలాగా చంద్రబాబు నాయుడు గారు ఒక మానసికమైనటువంటి మనిషి లక్షణాలు ఎక్కడా లేకుండా ఒక రోబో లక్షణాలతోటి ఆయన పరిపాలించే విధానం, మాట్లాడే విధానం కనపడతా ఉంది. హీర్ ఐఎమ్ మెన్షనింగ్ రోబో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ మెషిన్స్ మనం ఏది కమాండ్ ఇస్తే అది మాట్లాడుతుంది. అందుకే ఈవీఎంల మీద కూడా గొడవ జరిగింది. చాలామంది చెప్తున్నారు పోయినసారి జరిగిన ఎన్నికల్లో, అంతకుముందు జరిగిన ఎన్నికల్లో ఈ ఎన్నికల మీద మాకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి, కానీ ఎలక్షన్ కమిషన్ పట్టించుకోదు, సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోదు, కోర్టు పట్టించుకోదు. ఎక్కడికి వెళ్ళాలి? వీ హ్యాస్ టు సేవ్ ది కాన్స్టిట్యూషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అరే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం, హక్కుల కోసం పోరాడే అన్నల దగ్గర నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థ మీద